సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వృద్ధాశ్రమాలు అంటే నేడు అనాథాశ్రమాలు కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే నేడు ఓటమి చిహ్నాలు కాదు. అలసిపోయిన జీవితానికి దేవుడిచ్చిన వేసవి సెలవులు, అద్భుతమైన బాల్యాన్ని మళ్ళీ అనుభవించే అవకాశాలు. దప్పెక్కున్న ఎడారి బతుకుల్లో ఓదార్చే ఒయాసిస్లో అపురూపమైన సమయాన్ని ఆస్వాదించే అద్భుతమైన అవకాశాలు. బాధ్యతల బందీఖానాల నుంచి స్వేచ్ఛ దొరికిన కొన్ని క్షణాలు. వృద్ధాప్యం అన్నది తనను తాను తెలుసుకోవడానికి దేవుడిచ్చిన చివరి అవకాశం. వెలుగు అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. చీకటి బతుకుల్లో వెలుగు నింపే ఒక వెలుగు ఆశ్రమం. ఎన్నో జీవితాలు చీకట్లో ఉండిపోయింటే ఆ వెలుగులో తీసుకొచ్చిన ఈ ఒక సంస్థ చాలా గొప్పది. ఇక్కడ అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా మంది కూడా వృద్ధులందరూ కూడా ఉన్నారు. చాలా చక్కగా భోజనాలు అయ్యాయి. వాళ్ళతో మాట్లాడదాం. కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేద్దాం. నమస్తే అమ్మా, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? భోజనాలు అన్నీ అయ్యాయా? ఓకే, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ అంతా? మీకు బాగుందా? హ్యాపీగా ఉందా? మీ ఇల్లు బాగుందా? ఇక్కడ బాగుందా? ఇదే మీ ఇల్లు? ఫస్ట్ క్లాస్ గా ఉంది, హై క్లాస్ గా ఉంది. మా ఇంట్లో ఒక రకం అయితే 4-5 రకాలుగా తింటున్నాం. ఓకే ఓకే, చాలా బాగుంది. ఇక్కడ అంతా మీకు బాగా ఫ్రెండ్స్ అయిపోయారా? కలిసే ఉంటాం. కలిసే ఉంటారు, చక్కగా పాటలు పాడుకుంటున్నారు, డాన్స్ వేస్తున్నారు. భలే ఉంది. ఓకే, మాకెవరు లేరు మేడం. ఒకే కొడుకుంటే చనిపోయా, కోడలు చూడలా, నేను వచ్చేసినాను. ఓకే, బాగా చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ మీ వాళ్ళు చూడలేదని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఎవరు లేరు నాకు. ఉదయ్ మోహన్ రెడ్డి గారు ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? మనిషికి ఒకటే హృదయం, ఆ ఉదయం ఎందరిదో, ఈ హృదయం అందరిది. మాకు అట్లా చూస్తున్నారు సార్. ఓకే, మీకైతే ఇక్కడ చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణం. నమస్కారం. బాగున్నాను. బాగుండరా? మేడం పేరు సార్ బాగున్నాను. బాగుండరా? ఓకే అవ్వా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ముందు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు ఇక్కడైతే మదనపల్లి వెలుగు ఆశ్రమంలో అయితే ఉన్నావు. తిరుపతిలో ఉన్నాను, మళ్ళీ తిరుపతిలో ఉన్నావా? ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? ఇది బాబా మీద చూడాలని ఆయన నా మీద కోపంతో వెళ్ళిపోయినాడు. పిలిస్తే నేను పోలేదు. ఎవరు? నా భర్త. నీ భర్త? ఓకే. అందుకని సరేలేండి సండే ఇక్కడికి వచ్చేసినాను. బాబా ఉండేవాడు, ఆయన జ్ఞాపకం లేదు ఇప్పుడు నాకు. శివబాబానే ఉన్నాడు, బాబా ఉన్నాడు. వాళ్ళే నాకు దేవుడు. మేడం వాళ్ళని ఎంతో ఇదిగా చూస్తారు. మీ ఆశీస్సులు సార్ కి, మేడం కి, ఉదయ్ మోహన్ రెడ్డి గారు దయతోనే, వీళ్ళందరూ దయతోనే నేను ఉండేది. ఇక్కడ నీకు బాగుందా? బాగున్నాను. ఓకే, ముందు నువ్వు చాలా కష్టాలు పడ్డావు అని చెప్తున్నావు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టాలన్నీ మర్చిపోయావా? మర్చిపోయినాను. ఎక్సర్సైజ్ చేస్తాను, యోగం చేస్తాను. ఎక్సర్సైజ్, యోగా, తర్వాత ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తావు, మార్నింగ్ యోగా చేస్తావు,
ఎక్సర్సైజ్ చేస్తావు చేస్తాము. మళ్ళీ పడుకునేటప్పుడు కూడా దేవుణ్ణి ధ్యానం చేసుకుంటానే ఉంటాను. ఓకే శివబాబాని ఇట్లానే ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగానే ఉంటాను, రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటూ. చేసుకుంటూ ఓకే బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు, దేవుడి దయ వల్ల. దేవుని దయ వల్ల. ఓకే మంచిది. ఇక్కడ ఇంత చక్కగా ఫుడ్ పెడుతున్నారు, యోగా ఎక్సర్సైజ్, ఇంకెందుకు వస్తాయి మనకు అలాంటివి? రావు. రావు. ఓకే హ్యాపీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. న్యూ ఇయర్ రాబోతుంది. న్యూ ఇయర్. ఓకే సరే, మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఉదయ్ మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైనా మిమ్మల్ని ఇంత చక్కగా చూసుకున్న ఆశీర్వదించినారా? నీ బిడ్డ కదా. అక్కడక్కడ ఎవరున్నారు చూడండి. మా సార్ ఉన్నారు. మీ సార్ కాదు, నీ కొడుకు. కొడుకు ఒక కుటుంబం మీదంతా ఇప్పుడు. అంతే కదా. ఓకే అవ్వా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, మీ పేరేంటి? నా పేరు సుబ్బమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చీగులు వేలు. ఓకే ఓకే. నా కొడుకు ఉన్నాడు. నా కొడుకు వచ్చి చూస్తారు, ఈళ్ళు చూస్తారు, భోజనము గీయడము, పొద్దున ప్రార్థన చేస్తాము, సాయంత్రం ప్రార్థన చేస్తాము, టిఫను గిప్పును పెట్టారు, మమ్మల్ని విచారిస్తారు. ఈ డాక్టర్ వస్తారు, మందు మాకు షుగర్ ఉంది, మా మాటలు తెచ్చిస్తారు, తింటాము, బాగుండమని. ఇప్పుడు బాగుండమని ఏమి ఆ స్వామిని మొక్కుంటారు, శివస్వామిని స్వామి నీళ్ళు పోసుకుంటాము, కర్పూరం మంటిస్తాము. వీళ్ళు బాగా చూస్తున్నారు స్వామి, చూస్తున్నారు. గీత మేడం వీళ్ళందరూ బాగా చూస్తారు, ఈ సారు అమ్మ అందరూ బాగా చూస్తారు, మా బిడ్డకత్తగా చూస్తారు. అన్ని మర్చిపోయినాము, అమ్మకి అమ్మ లేదు, నాయన లేదు, మాకు ఎవరు నా కొడుకు వస్తారు, చూసుకుంటారు, పోతా ఉంటారు. బాగుండాము, ఆరోగ్యం కూడా బాగుండము. నేను ఐసోకా ఉండా, తెలివి ఇంత మంచిగా బతికినావు. మేము వారి మీట్లో చెడిపోయినా స్వామి, వాళ్ళు చిన్న పెళ్లి నువ్వు చెప్తా నాకు ఏడు కాండం వస్తుంది, తెలుగు వస్తుంది, తుర్కం వస్తుంది, 3 భాషలు వస్తాయి. ఇన్ని కష్టాలు ఎట్లా పడినావు? అమ్మ లేదు, నాయనే లేదు, మా ఆయన తాగేసేవారు, చంపేసిరే. మా అమ్మ అన్నే పోయి నా బిడ్డ నాకు ఎవరు చెప్పలేదు, ముత్తుకూరే మాది. ఆ ఊరే మేము జమీందారులు, కారు గిరి అంతా ఎట్లా ఉంటుంది. జమీందారులు నగిరోళ్ళు జమీందారులు. ఈ పరిస్థితి మా నాయన తాపిచ్చేసి చంపేసిరి. మా నాయన పాయమో రాజపల్లిలో. మా అమ్మ ముందే అక్కడ పిలుచుకునే పేరే బిట్న్స్. మా అమ్మ పోయి బెంగళూరులో మా చిన్న ఆయన ఏం వేసినాం చచ్చిపో ఆ అమ్మ సోర్లే. మా నాయన ముడుకు మొన్న వేసి ముత్తుకూరులో రాజపల్లి ముందే వేసి చంపేసి మస్తుగా రాజపల్లి కచ్చపల్లి 5 ఊర్లో. ఎట్లా భరించి ఇంకా బాగుంటుంది మంచి. ఇప్పుడు ఈ నెల అట్లా ఉన్నానమ్మా, తలుచుకుంటే నిద్ర రావు అక్క, నాకు నిద్ర రావు. ఏమో భగవంతుడు ఈ పెట్టేసిన ఇదే దేవుడు, అంతా బాగా చూస్తానమ్మా. ఇప్పుడు మేడం వాళ్ళు బాగేటమ్మా, మా సార్ అందరూ బాగా చూస్తానమ్మా. ఇప్పుడు నిమ్మల రేపు నిద్ర పుట్టదు, తలుచుకుంటే పొగులు నిద్ర పెట్టి నవ్వుతా నలుస్తా అందరితో నవ్వుతా మాట్లాడుతాను. నువ్వు ఎట్లా బతికింటావు? బాగా మందికి అన్నం దొంగతాము తుంటాము, కడుపు తింటాము. ఓ తెచ్చి 4 వస్తుందా, 3000 బ్యాంకులు వేసినాము. 1000 రూపాయలకే నేను పట్టు అలాంటి చీటీ అన్ని రాసుకోపట్టు, నడిపోతాను పని ఉంటే లేదు, అన్ని తెచ్చి తింటా. నువ్వు ఏడ్చకూడదు ఇంక నుంచి. మా బాధలు కూడా ఇప్పుడు బాగుండారబ్బా. ఈ మహాతల్లు కాపాట్లాంటి ఎక్కడ చచ్చిపోదామా అనుకుంటే మా బిడ్డ పట్టుకొని ఆయన పెద్ద వాళ్ళ ఆయన అలా వాళ్ళ అమ్మ ఉండే అంతా ఏరేరే ఉండారు. నన్ను అటు పెట్టి జాగాలు ఏం చేస్తారు, నువ్వేమమ్మా నేను ఉండేగంట నేను చచ్చిపోతే మీరు ఎత్తండి ఆయన చెప్పేసాను. ఇప్పుడు చూసాం అవ్వ పాటలు పాడుతుంటే చాలా మంది ఎంజాయ్ చేస్తున్నాం, చాలా హ్యాపీగా నవ్వుకుంటున్నాం. కానీ వీళ్ళలో ఒక్క అవ్వ మాత్రం చాలా చాలా సీరియస్ గా ఉంది. అసలు ఎందుకు సీరియస్ గా ఉంది ఒక్కసారి అడిగి తెలుసుకుంటా. అవ్వ ఎవరో చూద్దాం రండి. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అవ్వలు కూడా హ్యాపీగా నవ్వుతున్నారు. ఈ అవ్వ ఎందుకు సీరియస్ గా ఉంది ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. ఏం లేదు నేను ఇందాక గమనించేసా. పాటలు వద్దు కానీ మాతో సరదాగా కొంచెంసేపు మాట్లాడండి. ఏం మాట్లాడాలి నేను? అవ్వ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. అవ్వ మీ పేరు చెప్పాలి. రామలక్ష్మమ్మ. రామలక్ష్మమ్మ ఎంత చక్కని పేరు తెలుసా? రామలక్ష్మి మంచిది పేరు. అవి ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి. ఈ ఊరు అయింది, ఇక్కడికి ఎందుకు వచ్చినారు? నాకే ఇంట్లో ఎవరు పిల్లలు లేరు, భార్య భర్తలు, మా కొడుకు కోడలు, వాళ్ళు ఎక్కడంటే అట్లా వెళ్ళిపోతారు. నేను ఒకటే, నాకు అంత మనశ్శాంతి. మా వాళ్ళు చనిపోయినారు, మనశ్శాంతి కోసం వచ్చిన తల్లి. ఇప్పుడు ఎట్లుంది మీకు? బాగుంది. అందుకే ఇంటికి పోతే వచ్చేస్తాను బిర్యానీ. ఓకే, అక్కడ ఉండబుద్ధి కాదు, ఉండే కయ్యలు. ఇక నీ ఫ్రెండ్స్ మిస్ అవుతారు అందరూ నా పెళ్ళే వీళ్ళంతా. ఓకే,
బాగుంటామమ్మా. మాకేం 3 పూట్ల భోజనం, పాలు, టీలు మస్తుగా ఇస్తారు. ఏదో మేము ఎట్లా వాళ్ళు వస్తారు, హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా. ఇప్పుడు నేను వచ్చినా కదా, మీకు ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. నాకు మనమరాలు ఇట్లుంది ఒకటి, అంతా నా మనమరాలు అక్కడే ఉండవు. నా రెండో మనమరాలు, నేను కదా పెద్ద మనమరాలు ఉంది, మీ చిన్న మనమరాలు. బాగుంది. నువ్వు 3వ మనమరాలు. నిజంగా నాకు అవ్వలేదు లేదా? నన్ను పిలుచుకోమని నీ దగ్గర బాగుంటాను. అవ్వ నాకు నిజంగా ఒక అవ్వ దొరికింది. అవును, నేను వస్తూ ఉంటాను, నువ్వు కూడా రా మా ఇంటికి. నువ్వు వస్తావా? ఎక్కడికైనా వచ్చేస్తాను. నేనేం ప్రాణం మీద నాకు ఆశ లేదు. నేను ఆనందంగా ఉంటాను. ఇందాక వీళ్ళంతా నవ్వుతా అంటే నువ్వు మాత్రం ఇట్లా జస్ట్ ఇలానే ఉన్నావు. నాకేం లేదు. ఒకటే, మీరు ఏం ఆలోచిస్తున్నారు? నాకేం ఆలోచన లేదు. పాటలు రావు. సరే, ఒక పద్యం ఎవరికైనా నువ్వు మీరు మొహమాట పడుతున్నారు లేదా? నాకు ఒక 2 అనుమానాలు ఉన్నాయి, డౌట్. ఒకటవ్వా, నువ్వు ఈ సిచ్యువేషన్ కి ఈ వయసులో ఎందుకు వచ్చినావు? అదే మనశ్శాంతి లేదని. ఇదో బాగుంది. మనశ్శాంతి అంటే ఇంట్లో మనవాళ్ళు మనవరాలు లేరు, వాళ్ళు మాట్లాడారు కదా. మనవరాలు ఇందాక నన్ను వాళ్ళు ఫోన్ చేసుకుంటారా? పాపం నర్సుగా వెళ్ళిపోతుంది. మనముడు బెంగళూరులో పని చేస్తాను. అంటే నీకు మనవరాలు దగ్గర లేదు? లేరు, ఎవరు లేరు. నా కొడుకు పని చేసే వెళ్ళిపోతారు. ఇంకా పాప కోడలు నన్ను ఏమి మాట్లాడుతుంది, పెద్ద అమ్మ కుసో రా పడుకుందాం, మాట్లాడదాం, పాటలు పాడదాం అంటుందా. ఫోన్ చేసేది, నేను ఒక మూల పడుకోలేదు. బాధ అనిపించేదా? అందుకనే బాధ. నాకంటే ఎవరు లేరే ఇంట్లో, సొంతలు మాట్లాడిచ్చట్లేదు అని. ఎట్లా ఎన్నిసార్లు ఒక దినం 2 దినాలు మాట్లాడతాము. దినము ఏం మాట్లాడుతాయి? ఆయమ్మ పడుకుంటుంది, నేను పడుకుంటా. అట్లానే మనశ్శాంతి లేక ఇక్కడికి వచ్చినానమ్మా. ఓకే అవ్వా, ఇందాక నన్ను నువ్వు ఒక మాట అన్నావు, నిన్ను చూసా అంటే నా మనవరాలు అందరినీ అడగండి. మనమరాలు కూడా ఇక్కడికి వచ్చి నేను బాగుంది. అవునా? సరే, నీ మనవరాలు అనుకోని నన్ను ఒకసారి ఆశీర్వదించవ్వా. అమ్మా తల్లి, నా తల్లి, నాయమ్మ చల్లగా ఉండమ్మా. నువ్వు ఆశీర్వదించినావు, నాకు ఇంకంతా మంచిగా జరుగుతుంది. చల్లగా ఉండమ్మా. ఓకే, ఒక్క సాంగ్ ఇందాక పాడారు కదా, ఇప్పుడు నా కోసం మీరు పాడాలి ఒక పాట. హల్ల పెట్టిందా చూసమ్మాలి దీపమమ్మ హాసీచమ్మ పండవమమ్మ పండారేశమ్మ తోటమ్మ హారితేమమ్మ చిన్నిహమ్మ. అంతే అంతే. ఫస్ట్ లైన్ ఏంటి? ఫస్ట్ లైన్ పత్త వత్తేవన్నా. ఓకే, పంగంటే పంగంటే పత్తలేవన్నా. పమ పత్త వత్తేరన్నా పాపాలంట పమరేత పాపవేరన్నా. వెలుగు ఆశ్రమ విద్యాలయానికి కొంతమంది స్పాన్సర్ చేయడానికి వచ్చారు. అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం కనుక్కుందాం. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూస్తుంటే స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళ సార్స్ వచ్చారు, అందరూ కలిసి స్పాన్సర్ చేస్తున్నారు. అసలు ఏం స్పాన్సర్ చేశారు, ఎందుకు చేస్తున్నారు అని కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ పేరు? సార్ నా పేరు రాజేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్. సో మా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 1998లో ఎస్టాబ్లిష్ చేసినారు. డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి గారి నాయకత్వంలో ఈ కాలేజ్ సంస్థ పనిచేస్తూ ఉంది. సో ఎవ్రీ ఇయర్ మేము వివిధ ఈ సొసైటీ కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ సొసైటీ సర్వీసెస్ చేస్తూ ఉంటాము. ఇందులో భాగంగా ఇవాళ మేము మదనపల్లి ఫౌండేషన్, MITS ఫౌండేషన్ సెక్షన్ 8 కంపెనీ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ సర్వీసెస్ దాని కింద ఫస్ట్ టైం మా కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ లేదంటే ఫ్యాకల్టీ ద్వారా వివిధ వారి యొక్క దుస్తులు వాళ్ళ విల్లింగ్నెస్ కోసం
బేస్ చేసుకుని వాళ్ళ దుస్తులు డొనేట్ చేశారు. వాటిని మేము ప్రాపర్గా అరేంజ్ చేసి వాషింగ్, ఐరనింగ్ అంతా చేసేసి ఇక్కడ వెలుగు సంస్థ గురించి మాకు ముందు నుంచి తెలుసు. మా కళాశాల వెలుగు సంస్థతో ముందు నుంచి అంటే గత కొద్ది సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము. మాకు ఉదయ్ మోహన్ రెడ్డి సార్, తర్వాత లీలా మేడం ప్రిన్సిపల్, ఇక్కడ వారి ఆధ్వర్యంలో వారు మాకు ఎప్పుడు మేము ఏ ప్రోగ్రామ్ అడిగినా కానీ వారు కాదనకుండా మాకు పర్మిషన్ ఇస్తారు మేము చేయడానికి. సో ఇక్కడ వీరు ఒక గొప్ప సేవా కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. సో మీరు చూసే ఉంటారు. అవును. సో మదనపల్లిలో ఈ చుట్టుపక్కల రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లో కూడా బాగా పేరు పొందిన సంస్థ ఇది. సో వీరి సేవకు మా వంతు కృషితో మా వంతు సహాయం మేము అందించాలని చెప్పి, దాంతో పాటు పిల్లలు స్టూడెంట్స్ కూడా స్వచ్ఛందంగా రావడం, మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, అదే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ నుంచి డాక్టర్ అరుల్ కుమార్ సార్, సో వీరి ఆధ్వర్యంలో కూడా వీరి సహకారంతో కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు ఇచ్చిన దుస్తులు మీరు యూస్ చేసి ఇచ్చారా, కొత్త తీసుకొచ్చారండి? యూస్ చేసింది మేడం. దాన్ని వాష్ చేసి ఐరనింగ్ చేసి ప్రాపర్ గా ప్యాకింగ్ చేసి ఇచ్చేసాము. 8,000 స్టూడెంట్స్ ఉన్నారు. 1 వీక్ అవేర్నెస్ పెట్టి అందరూ అది బాక్స్ లో పెట్టి మళ్ళీ దోబికి ఇచ్చేసి ఐరనింగ్ చేసి ఇచ్చాము. ఇప్పుడు ఇచ్చారు, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొత్త బట్టలు ఇస్తే అది జాగ్రత్త చేసుకుని వాళ్ళ బర్త్డేస్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ ఫెస్టివల్స్ కానివ్వండి వేసుకుంటారు. ఎందుకంటే మీలాంటి దాతలు, ఇలాంటి దేవుళ్ళు ఉండడం వల్లే ఆశ్రమాలకి చాలా 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 కృతజ్ఞత పడి ఉన్నారు. చాలా మంది వేలల్లో లక్షల్లో ఉన్నారు. కాకపోతే ఆశ్రమాలు అని అంటున్నాం కదా, ఆశ్రమాలు డెవలప్ అవ్వాలి అని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత చక్కగా పెంచుతున్నారు, పోషిస్తున్నారు. అదే విధంగా మీ తల్లిదండ్రులు కూడా మీరు పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఆశ్రమాలకి వెళ్ళాలి, వదలాలి అన్న ఒక ఆలోచన అయితే ఏ బిడ్డలకి రాకూడదు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మీరు జస్ట్ పిల్లలు చూసారు, అక్కడైతే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండదు. చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉన్నారు, అవ్వలు, తాతలు, అవంతా. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది? వాళ్ళకు ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు ఆడుకోవాలని ఎంతెంతో ఆశలు ఉంటాయి. కానీ ఎందుకు ఈ ఏజ్ లో వాళ్ళకి ఆ శాపం ఎందుకు వచ్చింది? ఎందుకు? మనలోనే తప్పు ఉంది కాబట్టి. చిన్నప్పటి నుంచి మన ఎంతో పెద్ద చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు. కాకపోతే ఆ పిల్లలు తల్లిదండ్రులు భారం అయిపోయినారు. ఒక తల్లిదండ్రులు 10 మంది పిల్లల్ని చూసుకోగలుగుతారు, అదే ఒక బిడ్డ ఒక తల్లిదండ్రులు భారం అయిపోయింది. ఈ సామెత మీరు కూడా వినే ఉంటారు. మీరు ఇక్కడ వచ్చి ఏం తెలుసుకున్నారని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని అడుగుతాను, చెప్తారా? ఓకే. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? ఎలా ఉంది? యాక్చువల్లీ మేము వచ్చినప్పుడు మేము చదువుకుంటున్నాం, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ కూడా మా లైఫ్ లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఉన్నాయని మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం అని మేము అనుకుంటున్నాం మ్యామ్. బట్ వన్స్ ఇక్కడ వచ్చాక ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అంటే మేము మోటివేట్ అవుతున్నాం మ్యామ్ వాళ్ళని చూసి, మేము స్ట్రాంగ్ అవుతున్నాం మ్యామ్ వాళ్ళని చూసి. లైక్ ఇప్పుడు మేము చిన్న చిన్న ప్రాబ్లమ్సే లైఫ్ లో, ఇదే పెద్ద ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది చాలా డిసిషన్స్ కూడా తీసుకుంటారు మ్యామ్, ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్, ఇంకా ఫేస్ చేయలేం, లైఫ్ ముందుకు పోదు అని. బట్ వన్స్ ఇక్కడ వచ్చి చూసాక మాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఫేస్ చేస్తున్నారు, మా వల్ల మాకు అన్ని ఉన్నా కూడా మేము ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నాం అనే థాట్స్ మాలో వస్తున్నాయి. వీళ్ళని చూసిన తర్వాత మనకున్న ప్రాబ్లం చాలా చిన్న, అసలు మైన్యూట్ పాయింట్ అని అనిపిస్తున్నాం. ఇంకోటి ఏమంటే, లైక్ మేమంతా టెక్నాలజీ పరంగా చదువుకొని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నాం మేము. బట్ ఇక్కడ చూస్తా అంటే మేము అనుకునే దానికి చాలా ఆపోజిట్ గా ఉన్నాయి మేము. అంటే లైక్ మా డెవలప్మెంట్ వేరే అనిపిస్తుంది, అంటే చేయాలని అనుకునే థాట్స్ వేరే అనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఏమంటే ఇంకా తగ్గిపోతుంది మ్యామ్, డెవలప్మెంట్ స్టేజ్ తగ్గిపోతుంది. సో మేమేమనుకుంటాం అంటే, లైక్ టెక్నాలజీ కాకుండా ఇలాంటి పిల్లలు వీళ్ళందరూ కూడా దేశంలో ఉన్నారు, వీళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళంటూ వాళ్ళ ఓన్ కెరియర్ బిల్డ్ అవ్వాలి అని, మేము షోకేస్ చేయాలి అని ఆ థాట్స్ మాకు వస్తా ఉన్నాయి మ్యామ్. యాజ్ ఏ స్టూడెంట్ వీళ్ళని చూసి మేము ఇన్స్పైర్ బాగా అవుతున్నాం మ్యామ్. ఏం పేరు నీ పేరు? హర్షిత మ్యామ్. ఓకే. ఇక్కడ వచ్చి మీరు బట్టలన్నీ కూడా డొనేట్ చేశారు, ఎలా ఉంది ఇప్పుడు మీకు ఫీల్? ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్, వాళ్ళ హ్యాపీనెస్ చూసి మాకే చాలా హ్యాపీ వేసింది మ్యామ్. వాళ్ళ ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మ్యామ్ మమ్మల్ని చూసి. సో వాళ్ళ నుంచే మేము చాలా మోటివేట్ అయ్యాము. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్టాఫ్కి
హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఖచ్చితంగా. వాళ్ళందరినీ చూసుకుంటున్నందుకు, మన ఇంట్లో మన పేరెంట్స్ ఇద్దరిని చూసుకోవడానికి ఇంత కష్టపడుతుంటారు, కానీ వీళ్ళంత మందిని అంత పేషెన్స్ గా చూసుకుంటున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ఆశ్రమాలకు వెళ్ళావా? ఇదే ఫస్ట్ టైం. ఇంకా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? తీసుకొస్తారు. ఓకే, మీరంతా కూడా ఒక యూనిటీ గా ఉండి అప్పుడప్పుడు మీ పిల్లలకి ఒక ఫ్రెండ్స్ లాగా వస్తూ వెళ్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. వస్తారా? గట్టిగా చెప్పచ్చు కదా. వస్తారా అప్పుడప్పుడు పిల్లలతో? గడుపుతారా టైం? డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.